ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. హృదయపు అంతరంగ స్వభావము అనగా దేవునికి ఇష్టలుగా ఉండుట. మన హృదయములో ఏ విధమైన పాపము ఉండకూడదు. మన హృదయములో వ్యభిచార సంబంధమైన క్రియలు, ఆలోచనలు ఉండకూడదు. కాబట్టి మన హృదయపు అంతరంగ స్వభావము మనకు అలంకారముగా ఉండవలెను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని మార్గములో నడుస్తున్నట్లయితే పాపమును విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది దేవుని అడుగుజాడల్లో దేవుని చెప్పినట్లుగా ఆజ్ఞలను పాటిస్తున్నట్లయితే నీ ముఖము చూసిన వారు ఇతడు ఈమె దేవుని కలిగి ఉన్నారు, అదే అంతరంగ స్వభావము అని తెలుసుకునేటట్లుగా నీ అంతరంగ స్వభావము నీకు అలంకారముగా ఉండాలి. కాబట్టి అది దేవుని దృష్టికి అత్యంత విలువైనది కనుక మనము మన అంతరంగ స్వభావమును మిగుల అలంకారముగా చేసుకోవాలి. దేవుని హృదయం, మన హృదయములో దేవుని వాక్యము అలంకారముగా చేసుకోవాలి. మన క్రియలు, ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా మన అంతరంగ స్వభావం అంతయు కూడా పరిశుద్ధముగా ఉండాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి దానిని విడిచిపెట్టి మనలను చూసిన వారు ఇతడు ఈమె దేవుని బిడ్డ అనేటట్లుగా మన అంతరంగ స్వభావం పరిశుద్ధముగా ఉండాలని మనకు పరిశుద్ధత అలంకారముగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండేటట్లు దేవుడు చేయబోచున్నాడు. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనములో పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేయునుగాక. ఆమెన్. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి పరిశుద్ధమైన స్థలములో నుండి నీకు సహాయము చేయబోచున్నాడు. నీకు సహాయము కోల్పోయిన వేళ, నీ ధైర్యమును కోల్పోయిన వేళ నిన్ను ధైర్యపరిచే దేవుడు, నీకు సహాయము చేసే దేవుడు తన పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని ఆలయములో నుండి నీకు సహాయము చేయబోచున్నాడు. ఈ వాగ్దానము నీవు నమ్మినట్లయితే ఇప్పుడే నీ జీవితములో ప్రభువైన క్రీస్తు వారు నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నారు. నీవు చేయవలసిందల్లా నీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి, పరిశుద్ధముగా జీవించాలి. ఇది దేవునికి మిగుల అత్యంత విలువైనది కనుక నీవు దేవుడు పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేయబోచున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యముని, వాగ్దానముని నీ హృదయములో నీ జీవితములో నెరవేర్చబోచున్నారు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ స్థలము అనగా దేవుని ఆలయము. దేవుని ఆలయములో ఎల్లప్పుడూ దేవుడు నివాసము చేస్తూ ఉంటాడు. మన అవసరతలు, అక్కర్లను బట్టి మనము దేవుని పరిశుద్ధ స్థలమైనటువంటి దేవుని మందిరమునకు వెళ్ళి దేవుని అడిగిన ఎడల మనకు సహాయము చేసే దేవునిగా ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఈ విధముగా నిశ్చయముగా ధైర్యముగా చెప్పగలుగుచున్నాను. కీర్తనల గ్రంథంలో ధ్యానించుకున్నట్లయితే యెహోవాయే దేవుడే నాకు ఆధారము, నేను నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తును కనుగొని ఉన్నాను, ఆయనను నేను ఆధారము చేసుకొని ఉన్నాను. నా శత్రువులు నాకు ఎదురైనప్పుడు నేను నా దేవుని ఆధారము చేసుకొని ఉన్నాను. నా శత్రువులు నాపై లేచి నిందలు వేచినప్పుడు
నేను నా దేవుడైనటువంటి యెహోవాను ఆధారము చేసుకొని ఉన్నాను. నాపై లేని మాటలు కల్పించి నన్ను అవమానించి నిందలు పాలు చేసినప్పుడు నేను నా దేవుడైన యెహోవాను ఆధారము చేసుకొని ఉన్నాను కనుక నేను కదల్చబడలేదు. నా శత్రువులు పారిపోయి ఉన్నారు. నా శత్రువులు అవమానము నిందలు పాలై ఉన్నారు. నా శత్రువుల మీద నాకు విజయములను కలుగచేసి ఉన్నాడు. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ లోక సంబంధమైన మనుషులను, బంధువులను, స్నేహితులను ఆధారము చేసుకొని నా వ్యర్థమే. ఎందుకంటే నేను మరలా చెప్పుచున్నాను, లోకములో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు దేవుడు గొప్పవాడు కనుక ఆయనను నీవు ఆధారము చేసుకోవాలి. యేసుక్రీస్తుని నిజదేవుని నీవు ఆధారము చేసుకొని నెడల నీకు గొప్ప విజయాలను దయచేసే దేవునిగా ఉన్నాడు. నీవు ఏదైతే అడుగుతావో అది ఇచ్చే దేవుడు, రెండంతలుగా నీకు మేలు కలుగచేయు దేవుడు కనుక నిజమైనటువంటి దేవుని యేసుక్రీస్తును నీవు నేను ఆధారము చేసుకోవాలి. దేవుని అడుగు జాడల్లో నడవాలి. దేవుని ఆజ్ఞలను పాటించాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.